ఓ కనకం, ఏంది ఏం చేస్తున్నావు? ఏమున్నది, బతకాలని ఆశ లేదు, నాకు చచ్చిపోవాలని ఆశ ఉన్నది. దేనికి? యూట్యూబ్ డబ్బులు రావట్లేదు, ఎవడు లవర్ రావట్లేదు. నీ లవరు నువ్వు తగలేయా? ఎప్పుడు లవరు 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 ఇదేనా? నీకైతే లవర్ ఉన్నది, మరి నాకు లవర్ ఉండదు. ఏమో నువ్వు నిజమే అనుకుంటారు నాకు లవర్ ఉందని. అంటే నువ్వు అనుకోవాలా? ఉన్నదని కాదు కదా, అనాలి అంతే. యాక్షన్ లో అనాలి. ఏంది కనుక నువ్వు ఇట్ట తయారైనో? ఈరోజు ఏంది డైరీస్? నువ్వు నీ తలకాయ చచ్చేటప్పుడు డైరీ అంటే గుడ్డ ఇప్పుకుంటే ఉరుకుతాను. ఎప్పుడైనా గుడ్డలు తీసేసింది కదా అక్కడ తగలబెట్టానికి. సర్లేగా నీ ఏడిపో ఏందో చెప్పు. లవర్ దొరకట్లేదు. నీ లవరు నువ్వు తగలేయా? ఇంకోటి యూట్యూబ్ డబ్బులు రావట్లేదు, రెంట్ కట్టుకోలేకపోతున్నాను. ఎలా? అందుకే నేను ఈ పెద్ద కొండ నుంచి, అందుకే జాగ్రత్తలు పడాలి ఉన్నప్పుడే ఛానల్. నీలాంటి అసలు అందరూ దొబ్బెత్తి ఏం చేయండి నేను? మళ్ళీ నన్ను ఎందుకు వేసుకుంటావు? అవును, నువ్వే అడిగావు కాబట్టి, నువ్వు కాదు, నీలాంటి వాళ్ళు ఉన్నాను. నా లాంటి వాళ్ళు అంటే ఇంక నన్ను కూడా కలిపినావు దాంట్లో. నిన్న కలపలేదు పిచ్చోడా. నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే చెప్పాను. నీలాంటి వాళ్ళు వెనకాల హాజరైపోతున్నారు, డబ్బు వచ్చిందంటే వచ్చేస్తున్నారు. మా పిల్లకి బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, హాస్పిటల్ అంటే పోనీలే దేవుడు మనం ఇలా సాయం చేస్తే మనం కూడా బాగుంటాం అనేసి ఇచ్చేస్తున్నాను. నేను చెప్పడుకుంటున్నాను. కానీ బాబా ఉన్నాడు. ఆ రోజుకి నాకు 2-3 రోజులు రెంట్ కట్టాలంటే ఇవాళ ఎవరొకరు ఇస్తారు. ఆ నమ్మకం నాకు ఉన్నది. కానీ అన్ని సోమరిపోతులు కూర్చుని తిన్నా, ఏదో అలా చేసుకుంటా ఉంటాను. ఇల్లు పనులు చేస్తాను, దోశ పెట్టి పొలం పనులు చేస్తాను అన్నా సరే, ఆవిడ సెలబ్రిటీ, ఆవిడ డాన్సరు, ఈవిడ యూట్యూబర్ అని నాకు అందరూ ఇవ్వటం మానేస్తున్నారు. మరి అలాంటప్పుడు నేను బ్రతికి ప్రయోజనం ఏంటి? ఛానల్ పోగొట్టుకొని నువ్వు తప్పు చేసి మళ్ళీ నువ్వే ఏడుస్తున్నావు ఇప్పుడు. అంతే కదా. అలాగా కొని ఇంత బాధపడుతున్నాను. అయ్యో లక్ష్మమ్మ, నువ్వు ఏడవకన్నా మాట అంటున్నావా? నువ్వు ఏడ్చే వాళ్ళని ఎప్పుడు ఆపకూడదు. బాధ అనేది లోపలే ఉండిపోద్ది కనుక. అంటే ఏడమంటావా? కొంతసేపు ఏడిచి కళ్ళు తుడుచుకొని మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకో. మొన్న కూడా ఇది కింద అడిపోతానే మళ్ళీ దీనికి మళ్ళీ 500 పెట్టాను. 500 పెట్టి మళ్ళీ ఎవరు ఇచ్చారు 500? ఎవరు ఇచ్చారంటే నేనేగా కనకం ఇచ్చింది. నువ్వు 200 ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఏంది కనకం, నువ్వు నన్నే వేసుకుంటావు అటు పోయి ఇటు పోయి. ఆ గల్లీ నుంచి ఈ గల్లీ నుంచి మెయిన్ రోడ్కే వస్తావు. మళ్ళా నువ్వు 200 ఇవ్వాలి. నాకు ఎప్పుడు ఇస్తావు చెప్పు. దానికి ఇంకో 300 కలిపి మళ్ళీ ఏదో ఒకటి తీసుకుంటాను 500 పెట్టి. లేకపోతే వచ్చే నెలలో నెలాఖరున ఇంకో 200 వేసి పోస్ట్ ఇక్కడ తీసుకుంటాను. ఇస్తాలే కానీ నువ్వు టెన్షన్ పడబాకు, హార్ట్ అటాక్ వచ్చింది. అయినా నాకు చచ్చిపోవాలని ఉన్నది. దూకి ఇంకా చచ్చిపో కనకం. నీకు కూడా నేను ఊరికేమని చెబుతావా? వద్దులే కనకం, బతుకులే 4 రోజులు. అసలే ఇంకా నాకు యూట్యూబ్ వీడియోలకు కావాలి నాకు నీ నుంచి. జాగ్రత్త, నువ్వు కాళ్ళు ఇరగొట్టుకునేవి కనకం, సచ్చేది తర్వాత. కానీ అది చాలా డౌన్లో ఉంది, నువ్వు ఆగలేవు. నీ వయసు అయిపోయింది. వద్దు, నేను పట్టుకుంటా, చేయి దా, కిందికి దిగు. కనకం, నేను రాను అని పాట పాడు. ఏ రా కనకం, దా, కింద పడతావు కనకం. అయ్యో కనకం, అయ్యో 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 బాబాయ్. అదిగో చెప్పినా నేను, ఆల్రెడీ చెప్పినా నేను. చెప్తాను వినవు కనకం, వినవు నువ్వు. వినొద్దా? విను కనకం. ఏంది కనకం నువ్వు ఇట్ట తయారైనవు? ఎందుకు కనకం నువ్వు? బతుకు కనకం. ఎవరు కూడా నన్ను కాపాడినోళ్ళు ఎవరు లేరు. అయ్యో కనకం, దా కనకం, లే ఇంకలే. ఇంకెందుకు నన్ను ఎవరు రక్షించలేదు, నువ్వు కాపాడలేదు, ఇంకెందుకు ఏదో నేను కాపాడడానికి వచ్చినా కానీ దూకొద్దు అంటే దూకి కింద పడ్డావు. చచ్చిపోవాలి కదా, చచ్చిపోవాలి. ఇంకెందుకు? ఇంకా అద్దాలు పగల కొట్టుకుంటావు చూడు కనకం. నువ్వు నీకు అసలే సూప్ అనట్లేదు. నీ ఎదురు ఏముంది ఇప్పుడు? ఏమున్నది? నువ్వు ఉన్నావు. ఏమైంది? దెబ్బలు తగిలేసి ఇవన్నీ. అయ్యయ్యో, వద్దులే కదా, పోదాం డాక్టర్ దగ్గర పోదాందా. కాళ్ళు మెలుగు తిరిగిపోయి. అయినా కూడా ఇళ్ళలో ఉరకటాలు కూడా నేర్చుకోవాలమ్మా. నేర్చుకోవాలా? నేర్చుకోవాలమ్మా. ఎన్ని నేర్చుకుంటావు నువ్వు? నువ్వు నేర్పించే గోళ్ళు ఉరకాలంటే నువ్వు నేర్పించే రేంజ్ లో ఉన్నావు. కానీ జోడుతో ఉరకకూడదు, చచ్చినప్పుడు జోడు తీసేయని నువ్వు చెప్పాలి కదా.
నాటకం చెప్తున్నావు, జోడి తీయని చెప్పాలి కదా, జోడి తీయని చెప్పలేదు. నేను అసలు దూకొద్దే, కాలు కూడా స్లిప్ అయింది. నీకు దూకొద్దు అని చెబుతుంటే నువ్వు దూకి మళ్ళీ జోడు తీయాలి కదా అంట. నేను వెళ్తే ఆ పెద్ద కొండ ఉన్నది కదా, పెద్ద కొండ మీద నేను దూకుతాను. సరే తీ పరిగెడతా. పరిగెత్తు. నేను ఆపను కనకం, ఇంక ఆపే వరకు ఆపా కనకం, ఇంక ఆపను నేను నిన్ను. ఆపే వరకు ఆపా, ఇంకా ఆపను నేను. అంతే, ఇంకెందుకు నేను చచ్చిపోతాను. ఇదిగో ఇట్రా, అటు వద్దులే కానీ, ఇదిగో ఇటు పోదు, ఇటు హైట్ ఉంటుంది దూకడానికి, వెంటనే చచ్చిపోతావు ఒక దెబ్బతో. ఇటు హైట్ ఉంటుంది, పో అటు పో. నేను చచ్చిపోయిన నువ్వే కారకుడు. ఓకే పో, పరిగెత్తు. వద్దులే కనకం రా, ఇదిగో వద్దులేదా, ఇదిగో ఇట్రా, ఇదిగో ఒక మాట చెప్తారా, ఇట్రా. బతుకుండు, కొన్నాళ్ళు బతుకు, చచ్చిపోకు.